గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తాం. కొమ్రంభీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. పంట మొత్తం కొంటామని రైతులకు భరోసా. సెప్టెంబర్ 17న మరో 1,00,000 గృహ ప్రవేశాలు చేస్తామని వెల్లడి. అయితే రైతులు పండించే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, తొలి విడత కింద 1.25 లక్షల గృహ ప్రవేశాలు చేశామని, సెప్టెంబర్ 17న మరో 1,00,000 ఇండ్లను ప్రారంభిస్తామని చెప్పారు. కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఐటీడీఏ పరిధిలోని గూడేలు, తండాల్లో ఇల్లు లేని పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా స్పెషల్ డ్రైవ్ కింద ఇళ్లను నిర్మించిస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇల్లు లేని అర్హుల జాబితా తయారు చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులది కూడా అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడిచ్చారు. అయితే గూడొచ్చింది, గూడెం మురిసింది. కొమ్రంభీం జిల్లా కొత్తగూడలో సీఎం సమక్షంలో గృహ ప్రవేశాలు, రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కార్యక్రమాలు. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే 2 రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్ట్ అంటూ ఉద్యోగుల సూచనలతో విధి విధానాలు రూపొందిస్తాం. 10 రోజుల్లో ఈహెచ్ఎస్ అమలు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే ఒకరి నుంచే వాటా తీసుకుంటాం. ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సిఎస్ రామకృష్ణారావు. ఇక మళ్లీ ఉద్రిక్తమంటూ లెఫ్ట్ సైడ్లో పైన టాప్లోని చూస్తే ఇరాన్పై అమెరికా వైమానిక దాడి, కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం, ఇరాక్ వద్ద రవాణా నౌకపై దాడి, చర్చలు, ఒప్పందంపై సందిగ్ధం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చర్చలు నిలిపేస్తామన్న టెహ్రాన్. ఇక కొలువుల జాతర షురు. ఇవాళ 280 పోస్టులతో 3 ప్రకటనలు, వారం వ్యవధిలో మరో 3. ఇక నెల 2 లేదా 3 ఉద్యోగ నోటిఫికేషన్లంట టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. ఇక జేఈ అడ్వాన్స్లో 4, 5, 9 ర్యాంకులు తెలుగువారివే అంటూ తొలి 10లో 3 మనోళ్లే. ఉభయ రాష్ట్రాల్లో టాపర్గా మోహిత్ శేఖర్ శుక్ల, ఆ తర్వాత సందీప్, నాగ, సహర్షలకు స్థానం. జోసో కౌన్సిలింగ్కు 56,880 మందికి అర్హత. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో గనక మనం చూసినట్టయితే సమరానికి సమయం ఇది, తెలంగాణపై మళ్లీ వేలాడుతున్న కుట్రల కత్తులు అంటూ పచ్చని రాష్ట్రంపై పొరుగు నేతల పన్నాగం. ఆవిర్భావం వేళ మళ్లీ రెచ్చగొట్టే కుతంత్రం. పవన్ కళ్యాణ్ సభపై రగిలిపోతున్న జనం సంబురం లేకుండా చేయాలనే ఎత్తుగడేనా? తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఆధిపత్య దాడితో తెలంగాణ సకల జనుల్లో అలజడి. అవకాశమిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం, అవసరమైతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిక. సింగూరును మింగుతున్న భూమర్ది. ప్రాజెక్టు ముంపు భూముల కబ్జాకు మంత్రి బంధువు స్కెచ్ అంటూ శివాలయ నిర్మాణం పేరుతో 20 ఎకరాల్లో చదును పనులు. పక్కన మరో 200 ఎకరాల ఆక్రమణకు ప్లాన్. 400 కోట్ల విలువైన భూముల స్వాహాకు యత్నం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 0.01% మందికే ఉద్యోగాలు ఇవ్వగలం. 99.99% మంది అభ్యర్థులకు కొలువులు అసాధ్యం. టీజీపీఎస్సీకి అనేక అధికారాలు, తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టం. ఇకపై కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, పరీక్ష పూర్తవగానే మార్కులు డిస్ప్లే. నేడు ఉద్యోగ నోటిఫికేషన్లు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. 2 రోజుల్లో కేరళకు నైరుతి, జూన్లో మొదలయ్యే సెప్టెంబర్లో బలపడనున్న ఎల్నినో పరిస్థితులు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో ఇంటింటికి వెళ్ళండి అన్న ప్రధాన వార్తను చూడొచ్చు. 25 నుంచి ప్రజలను కలవండి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించండి. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అగైన్ నినాదం వినిపించండి. కాకినాడ జిల్లా చామవరంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. అంతకుముందు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అపోహలు సృష్టిస్తున్నారని ధ్వజం. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని సేవలు అందిస్తామని వెల్లడి.
ఇక తొలి 10లో ముగ్గురు మనోళ్లే అంటూ జేఈ అడ్వాన్స్డ్ 4, 5, 9 ర్యాంకులు తెలుగు వారివే. ఇక కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం. సుప్రీంకోర్టు జడ్జిలుగా 5గురు ప్రమాణం చేయబోతున్నారు. ఇవాళ నియామక ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మీ ఆటలు సాగనివ్వమంటూ గొడ్డలి పార్టీ జీవితమంతా నాటకమే. నంద్యాలలో వైఎస్ విగ్రహ ధ్వంసంతో రాజకీయం. క్షణాల్లో నిందితుని పట్టుకున్నాం. అతడు వైసీపీ కార్యకర్త. ఆ విషయం జగన్ మీడియా ఎందుకు రాయలేదు? కూటమి ప్రభుత్వ అభివృద్ధితో వైసీపీలో ఫ్రస్ట్రేషన్. ఒక్క జాబ్ క్యాలెండరు అమలు చేయని వైసీపీ. మేం మెగా డిఎస్సీ ఇస్తే దానిపై నానా యాగి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు. ఆగస్టు 15 నుంచి సంజీవని పథకం అమలు. తుని పేదల సేవలో సభలో చంద్రబాబు వెల్లడి. బస్సెక్కి ప్రజల వద్దకు వెళుతా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా. స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలి. తుని నియోజకవర్గం కార్యకర్తలకు సీఎం నిర్దేశం. సాక్షి. చంద్రబాబు సర్కారుపై సమర భేరి అంటూ డిఎస్సీ అక్రమాలపై కదం తొక్కిన యువతరం. ఉపాధ్యాయ అభ్యర్థుల ఉక్కు పిడికిలి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి. వినూత్న ప్రదర్శనలతో దద్దరిల్లిన రాష్ట్రం. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని యువ గర్జన. పేపర్ లీక్. స్పోర్ట్స్ కోటాల్లో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం. అర్హులను తొక్కేసి అడ్డగోలు డ్రామాలు. అర్హులకు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు. పోస్టల్ శాఖ తిరస్కరించిన అభ్యర్థికి డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పోస్టింగ్పై సొంత భాష్యాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సుప్రీంకోర్టుకు 5గురు కొత్త న్యాయమూర్తులు. కేంద్ర న్యాయశాఖ ఆదేశాలు. 37కు చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య. జేఈ అడ్వాన్స్లో తెలుగోళ్ల సత్తా అంటూ ఈ వార్తనిచ్చారు. టాప్ 10లో 3 తెలుగు విద్యార్థులు. ఇక రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. మరోవైపు జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం. తొలి విడతగా 2029లో లోక్సభతో పాటు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్. ఇక 2034 నాటికి దేశవ్యాప్తంగా ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ పూర్తికి ప్రణాళిక. పలు అసెంబ్లీ పదవీకాలం పెంపు కుదింపు ఉంటాయి. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.